హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఇవాళ నేను మెట్రోకొచ్చాననమాట. సో, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మెట్రోకి రావాలి, రావాలి అని. కాకపోతే అవ్వలేదు. ఎందుకంటే చాలామంది తనకి మెట్రో కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ ఉంటేనే అలౌ చేస్తారని చెప్పారు. సో, ఇంక సర్లే అని చెప్పేసి నేను వెళ్ళలేదు. కాకపోతే ఇవాళ ఏంటంటే ఏదేమైనా సరే వెళ్ళాలని చెప్పేసి ధైర్యం చేసి వచ్చామన్నమాట లోపలికి. సో, వాళ్ళేమన్నారంటే ఒక రూ. 1000 వరకు షాపింగ్ చేసుకుంటే అలా ఉంటే కనుక అలౌ చేస్తామని చెప్పారు. సో, సర్లే అని చెప్పేసి వచ్చామనమాట. సో, ఇదండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి బుక్సు అన్నీ కూడా ఏంటంటే మాక్సిమం అన్నీ కూడా బల్క్‌లో ఎక్కువగా ఉన్నాయి. మనకి సింగిల్ ఐటెమ్స్ అయితే అంతేం లేవు కానీ, బల్క్‌లో అయితే చాలా వరకు ఉన్నాయి. మనం ఆళ్ళు చెప్పినట్టుగానే నార్మల్‌గా షాప్స్ ఉంటారు కదా! వాళ్ళకైతేనే కొంచెం బెటర్ అనేది నా సజెషన్ ఇది. సో, నార్మల్‌గా మన సింగిల్ ఐటెమ్ తీసుకునే వాళ్ళకి అంత యూజ్ అయితే ఉండదు. సో, నా సజెషన్ నాకైతే అలా అనిపించింది మొత్తం చూసిన తర్వాత. సో, చూస్తున్నారు కదా! ఇటు సైడ్ అంతా కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ రో అంతా వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఆ రో అంతా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసరికి మనకి మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి. సో, మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చాయి. కానీ నేను తీసుకోలేదేమి. సో, ఇలా ఉందనమాట మిక్సర్ గ్రైండర్స్ ఇవన్నీ. అండ్ ఇటు సైడ్‌కొచ్చేసరికి మనకి బెడ్ షీట్స్ ఉన్నాయి. బెడ్ షీట్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్స్ ఉన్నాయి ఎక్కువ. సో, మనకి బయట ఇన్ని కలర్స్ మేబీ అవైలబుల్‌గా ఉండకపోవచ్చేమో నేను అనుకోవటం నాకు తెలిసి. కానీ కలర్స్ అయితే చాలా నచ్చినాయి నాకైతే. కలర్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. బెడ్ షీట్ క్వాలిటీ కూడా. చాలా అనిపించింది. సో, అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ కూడా మనకి చాలా బావున్నాయి. కాస్ట్ కూడా మేబీ బయట కూడా అంతే ఉండొచ్చనుకుంటున్నాను. సో, ఇటు సైడ్ వచ్చేసరికి మనకంతా కూడా క్రొకరీ యూనిట్ ఉంటుంది కదా! ఐటెమ్స్ అండి. మనకి అన్నీ గ్లాస్ ఐటెమ్స్ అనమాట. అన్నీ కూడా గ్లాస్ ఐటెమ్స్. అండ్ ఇటు సైడ్ అన్ని పేపర్ ప్లేట్స్, కప్స్, పేపర్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి ఇవన్నీ కూడా బేకరీ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనకి బేకరీ ఐటెమ్స్ అనమాట. అండ్ మనకి విప్పింగ్ క్రీమ్స్ అండ్ బటర్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఉన్నాయి కదా! పాంపర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా వాళ్ళు తీయనివ్వలేదు. సో, అందుకని అంత క్లారిటీగా లేదనమాట. సో, అలా ఏదో అలా తీశాను. ఇవన్నీ కూడా మనకి పేపర్ ప్లేట్స్‌లు, క్రోకరీ యూనిట్ ఇవన్నీ కూడా ఒక సైడ్ అనేది మనకి వాళ్ళు ఫిల్ చేశారు. సో, ఒకటేంటంటే దేనికి దానికి సెపరేట్‌గా అయితే ఉన్నాయి. కాకపోతే మనకెక్కువ బల్క్‌లో ఐటెమ్స్ ఉండడం వల్ల మనకంత ఏమీ నార్మల్‌గా సింగిల్ ఐటెమ్ తీసుకుంటానన్న వాళ్ళకైతే యూజ్ ఉండదు. అలాగే ఇక్కడ మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో, నాకైతే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అని కూడా కొంచెం బానే అనిపించాయి. ఫ్రెష్‌గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఫిషెస్ కూడా దొరుకుతాయి. అది కూడా ఒక లైవ్ ఫిష్ ఆ లైవ్ ఫిష్ కూడా కొర్రమీను ఒకటే అండి. అండ్ రిమైనింగ్ ఏవి ఉండవు. ఒక కొర్రమీను ఒకటే ఉంటుంది. అండ్ నార్మల్ మనకి రిమైనింగ్ ఫిషెస్ అన్నీ కూడా మనకి ఫ్రీజర్‌లో పెట్టి వాళ్ళు స్టోర్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి చికెన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో, అలా అనమాట. సో, మనకి ప్రాన్స్ ఇవన్నీ గూడా మనకి ఫ్రీజర్‌లో స్టోర్ చేసి ఇస్తున్నారు. అలాగే మనకి చికెన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రీజర్‌లో. కాకపోతే చికెన్ అనేది మనం బయట తీసుకోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ తీసుకోవడం కన్నా కూడా. అండ్ ఇంకొకటేంటంటే మన ఫిషెస్ కూడా మనం కట్ చేసి వాళ్ళే పీసెస్ కింద కట్ చేసి ఇస్తారు. మనకంత ప్రాబ్లమ్ కూడా ఉండదు. అండ్ అలాగే వీటి ప్రైసెస్ కూడా నాకు అఫోర్డబుల్‌గానే అనిపించింది. పర్లేదు మనం అంత పెట్టొచ్చు అని అనిపించింది. సో, ఇది నా ఒపీనియన్ అండి. నేను చూసినంత వరకైతే నాకైతే బానే అనిపించింది. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. యాక్చువల్‌గా వాళ్ళు తీయనకపోయినా గానీ చాలా వరకు కవర్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే చెప్పాను కదా స్టార్టింగ్‌లో, సేమ్ అలాగే ఏంటంటే షాప్స్ వాళ్ళకైతే చాలా బెటర్. బట్ సింగిల్ ఐటెమ్స్ తీసుకునే వాళ్ళకైతే అంత వర్త్ కాదని నా ఒపీనియన్ అనమాట. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.